విజ్ఞాన్ గారు 'అఖండ 2' పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాయిదా పడిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఓవైపు ఫ్యాన్సు, ఇంకోవైపు ఆ ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు వీళ్ళందరూ కూడా ఒక టెన్షన్‌లోనే ఉండిపోయారు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈవెన్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు రిఫండ్ చేయమంటున్నారు. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయండి లేదంటే అని చెప్పి వాళ్ళు గోల పెడుతున్నా గానీ, సో ఎక్కడ కూడా ఏ రెస్పాన్సు లేదు. వెరీ సూన్ మేము రిలీజ్ చేస్తాం, అనౌన్స్ చేస్తాం అని చెప్తున్నారు తప్ప, అటువైపు నుంచి పెద్దగా రెస్పాన్స్ ఏం రావట్లేదు. ఎందుకని? అఖండ 1కి ప్రాబ్లం జగన్ 1కి అప్పుడు పాండమిక్ సిట్యువేషన్లో అక్కడొకడు కూర్చోవాలి. అందులోనూ టికెట్ రేట్లు ₹5 ₹10 పెట్టాడు. సరే పోన్లే ఏదో ఒక తట్టుకొని నిలబడింది. 200 కోట్లు అయితే వసూలు చేసింది, సంతోషం. అంటే ఇంకా ఎక్కువ స్కోప్ ఉన్న దానికి మోకాలు అడ్డేసాడు. ఇప్పుడు అఖండ 2కి కూడా మళ్ళీ అన్ని వేలు ఆయన వైపు చూపిస్తున్నాయి. బయట ఉన్న న్యూస్ ప్రకారంగా ఏంటంటే అసెంబ్లీలో బాలయ్య మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఏవైతే అన్నాడో ఆ సైకో అని చెప్పేసి, అవతల వర్గం దాన్ని ఏం చేసింది, డైవర్ట్ చేసేసి ఏదో బాలయ్య వర్సెస్ చిరంజీవి గొడవ పెట్టారు అప్పట్లో, అసలు సంబంధం లేకుండా. యాక్చువల్గా హర్ట్ అవ్వాలనుకుంటే వీళ్ళు హర్ట్ అయ్యి దాని గురించి నిలబడాలి. మేమెవరం దాన్ని పట్టించుకోలేదు అన్నట్టుగా ఉండి చాప కింద నీరులా ఏం చేశారంటే ఈ అఖండ 2ని ఏం చేయాలి అని అనుకున్నారు. తర్వాత జగన్ గారు తాగి మాట్లాడాడు బాలయ్య అన్న తర్వాత ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే సినిమా నుంచి సౌండ్ జాగ్రత్త అనే వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒకటి వచ్చింది. దాన్ని వాళ్ళు అలా తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాని ఎలా ఆపాలి, ఏం చేయాలని ఒక స్ట్రాటజీ ఉపయోగించారని బయట వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఎవరో ప్రతాప్ రెడ్డో ఎవరో అంట డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అయినా ఎక్కువ రేట్ ఇచ్చో మంచి అమ్మాలనే కదా ట్రై చేస్తాడు. వాళ్ళకేం తెలుసు, సినిమాని ఆగాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆ డిస్ట్రిబ్యూషన్ హక్కులని మనం తీసుకోండి, పోతే పోనీ 50 కోట్లు కానీ నేను ఏం చేస్తానో చూడన్నట్లుగా ఆ డిస్ట్రిబ్యూషన్ హక్కులన్నీ తీసేసుకొని లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి న్యూస్. మరి ఎంతవరకు నిజమో తెలియదు. కొంచెం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అది ఇదంతా కూడా అక్కడ స్టార్ట్ అయిందండి. అట్లా అనిపిస్తుంది. బట్ వీ డోంట్ నో. అంటే నిజంగా కావాలని అలా చేస్తారా? అంత చేసే వాళ్ళు ఉంటారు. అంటే 50 కోట్లు ఖర్చు పెట్టుకొనైనా సరే నష్టపోయే వాళ్ళు ఉంటారా అంటే ఉంటారేమో. ఓకే. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆపగలరు. కానీ సినిమా రిలీజ్‌ని అయితే ఆపలేరు కదా! ఇప్పుడు ఎప్పుడోకప్పుడు ఇప్పుడు రిలీజ్ చేయాల్సిందే. కాకపోతే ఇప్పుడున్న సమస్యలు చూడు. ఫస్ట్ ఆయనకి హీరోస్ వాళ్ళకి క్లియర్ చేయాల్సిన అమౌంట్ ఒకటి. అదేముంది, అప్పుడెప్పుడో 28, అప్పటి నుంచి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినట్టు అది 54 కూర్చుంది. అదొకటి. నెక్స్ట్ మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా థియేటర్స్ ఆపుకున్నారు నువ్వు వస్తావేమో అని. అది లాసే కదా వాళ్ళకి. వాడు ఇంకేదన్నా వేసుకుంటాడు ఆ టైం. అలా కాకుండా ఆపి పెట్టుకున్నందుకు వాళ్ళకి మళ్ళీ రీఫండ్స్ ఇవ్వాలి, ఒక సమాధానం చెప్పాలి, ఒక రిలీజ్ డేట్ హామీ ఇవ్వాలి. హామీ ఇచ్చినా సరే ఈ రేట్ కంటే కొంచెం రేట్ తక్కువ రేట్కి ఇవ్వాలి, ఎందుకంటే గతంలో నష్టపోయారు కాబట్టి. మళ్ళీ నీకు ఆగడు టైం సిచ్యువేషనే వస్తుంది. ఇప్పుడు దూకుడు ఒకటి హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా మీకు ఇస్తాను అని ఒక అగ్రిమెంట్లోనే వీళ్ళిద్దరు గతంలో పనిచేసారు. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది, మళ్ళీ తక్కువకి ఇచ్చుకో అంటే నిర్మాతకు లాభాలు ఉండవు. సో ఈ టైంలో ఎవరి పనాలు అయితే వాళ్ళు చేసేసుకుంటున్నారు. అఖండ 2 గురించి ఇప్పుడు 12th రావాలనుకో, నెక్స్ట్ వరల్డ్ ప్రీమియర్స్ అన్నీ అవతార్కి ఇచ్చేస్తారు. నీకు రన్ టైం తక్కువ ఉంటుంది, లాంగ్ రన్ ఉండదు. పోనీ తర్వాత December 25th వచ్చామనుకో, చిన్న సినిమాలను గిల్లాలి పాపం, వాళ్ళు కూడా ఇయర్ ఎండ్ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఛాంపియన్ ఉంది, మన విశ్వక్సేన జాతిరత్నాల డైరెక్టర్. నెక్స్ట్ డెకాయిట్ అడ్విషేస్, అసుమ కొడుకు మోగులి, అదొకటి. ఇంకొకటి 2-3 ఏవో సినిమాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా అది ఇంపార్టెంటే కదా, అది మార్చలేము. ఓకే, అలా అని నువ్వు జనవరికి వెళ్తే మళ్ళీ సంక్రాంతి అది ఆ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత సంక్రాంతి సీజన్ తర్వాత ఏమన్నా చూసుకుంటే ఎవరి డేట్స్ వాళ్ళకు ఉన్నాయి. డైరెక్ట్ సమ్మర్కి రావాలి, మళ్ళీ అది పోతే మళ్ళీ ఇంకో ఇయర్ అండి. అంటే ఒక డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ప్రజెంట్. మొన్న అనుకున్నట్టు ఒక్కరోజు లేట్ అయ్యి తర్వాత రిలీజ్ చేసిన మేబీ ఈ ప్రాబ్లం ఉండేది కాదేమో. జనవరి 1st వీక్ ఓకేనేమో కదా. జనవరి 1st వీక్లో ఇప్పుడు 1st 31st రిలీజ్ అయితే ఇటు 1 వీక్ గ్యాప్ అటు 1 వీక్ గ్యాప్ ఉంది కదా, సంక్రాంతి వరకు అనుకుంటారు కదా. అది కూడా చేయొచ్చు. జనవరి ఎందుకు ప్రిఫర్ చేయరు చాలామంది, అదేం సెంటిమెంటో తెలియదు. పెద్ద సినిమాలు ఎప్పుడు రావు. జనవరి 1st వీక్లో అన్నీ ఏవేవేవో సినిమాలు వస్తూ ఉంటాయి.
తర్వాత అందరు సంక్రాంతి కోసం వెయిట్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఇయర్ దాటిందంటే మళ్ళీ ఓటీటీలో కూడా వాళ్ళకి అది కూడా తగ్గించే ఇబ్బంది, అవకాశం. అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో క్యాన్సిల్ అయింది, అందరూ ఎట్లా సతమతం అవుతారో ఇక్కడ కూడా. అంటే ఒక అఖండ క్యాన్సిల్ అయితే ఇప్పుడు వాడైతే టికెట్ రీఫండ్ పెద్ద సొల్యూషన్ కాదు, అందరికి ఇబ్బందులు ఉంటాయి. నువ్వు అగ్రిమెంట్లు అన్నీ ఒక డేట్ చేసుకున్నావు, ఆ డేట్ ప్రకారంగా నువ్వు నెట్ఫ్లిక్స్కో లేకపోతే అమెజాన్కో వాళ్ళకి సమాధానం చెప్పాలి, శాటిలైట్ సమాధానం చెప్పాలి. కానీ ఈ మధ్య ఓటీటీలు ఏం చేస్తాయంటే రిలీజ్ అయిన తర్వాత ఆ టాక్ని చూసి కొంటున్నాయి కొంచెం జాగ్రత్తగా, ఇంత ముందులా కాకుండా. మరి అలా ఒకవేళ అలా ముందు అగ్రిమెంట్ జరుగుంటే నష్టమే. ఇప్పుడు ఇంత బజ్ తీసుకొచ్చారు, అన్ని స్టేట్స్కి వెళ్ళి ప్రమోట్ చేసి మొత్తం ప్రమోషన్ మొత్తం కంప్లీట్ చేశారు, నెత్తిన వేసుకొని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దానికి చాలా నష్టం జరుగుతుంది. ఈవెంట్స్కి, ప్రమోషన్స్కి, వాళ్ళు తిరగడానికి ఖర్చులు. మళ్ళీ ఇప్పుడు సినిమా వస్తుందని మళ్ళీ ప్రమోట్ చేసి మళ్ళీ ఆ హైప్ తీసుకురావాలి, ఫ్యాన్స్లో ఆ జోష్ తీసుకురావాలి, బజ్ పెంచాలి, అది మళ్ళీ నష్టమే. పోస్టర్స్ కూడా వేసేసుకున్నారు కదా రిలీజ్. కానీ మొత్తానికి ఇక్కడ మిస్టేక్ ప్రొడ్యూసర్స్దే అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు 14 రీల్స్ పెట్టారు, ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ పెట్టారు. సో ఇట్లా వాళ్ళు ఆ బ్యానర్ని మార్చుకుంటూ అండ్ ఇంక ఇప్పుడు అవి ఎప్పుడు కూడా వ్యాపారం రైట్స్ కూడా మీరు చెప్పినట్టు మొత్తం సబ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన ఎవరు ప్రతాప్ రెడ్డికి ఎవరికో ఇచ్చేశారు. వీళ్ళు మాత్రం ఎగ్జిబిటర్స్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి ఇప్పుడు వాళ్ళ పేరు మీద రాశారు. ఇప్పుడు వీళ్ళని అడగడానికి లేకుండా ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఏదో క్లాష్ అయితే నడుస్తుంది అని తెలుస్తుంది. సో మొత్తానికి ప్రొడ్యూసర్స్దేనా మిస్టేక్? ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఏ వ్యాపారస్తుడు కూడా మిస్టేక్ ఉండదు. నేను ఈవెన్ విజయ్ మాల్యా గురించి మాట్లాడిన నేను విజయ్ మాల్యాకే సపోర్ట్ చేస్తాను. పీపుల్ అంటే బోర్డు తిప్పేశాడు అనగానే చీప్గా చూస్తారు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేంత వరకు దాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు పడే తాపత్రయం మీకు తెలియదు. ఈవెన్ వీళ్ళేంటి దూకుడు ఒక్కటే కదా చెప్పుకోవడానికి, తర్వాత వరుస ఫ్లాప్లు. శ్రీమంతుడు వచ్చినా సరే పాపం అది అడ్జస్ట్మెంట్లలో వెళ్ళిపోయింది ఇచ్చిన మాట ప్రకారంగా. అంతకుముందు ఫ్లాప్లు ఉన్నాయి. శ్రీమంతుడు మైత్రి కదా, అంటే మధ్యలో ఏదో వచ్చింది, ఒక సినిమా వచ్చింది, ఆగడు వచ్చింది, డిస్ట్రిబ్యూషన్ హక్కులకి వీళ్ళకి ఏదో ఇచ్చారు, హీరోస్కి వీళ్ళకి ఒక చిన్న అగ్రిమెంట్ జరిగిందని విన్నా. నాకు ఆ సినిమా పర్టికులర్గా తెలియదు. అప్పటి నుంచి పాపం అంటే అసలు ఇంచుమించు ఇంకా మేము సినిమాలు నిర్మించలేము అనే స్థాయికి ఒక పెద్ద అగ్ర సంస్థ వచ్చింది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని దత్కి శక్తి తర్వాత కోలుకోలేని పరిస్థితి వస్తే చాలా కాలానికి మహానటి తర్వాత ఇప్పుడు కమ్బ్యాక్, అట్లా ఈ బ్యానర్ని నిలబెట్టుకోవడానికి చాలా తాపత్రయపడ్డారు లాస్ట్ వరకు. అప్పుడు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ తెచ్చుకోను, ఇంకేమన్నా తెచ్చుకోను, ఒక పెద్ద హీరోని కన్విన్స్ చేసి డేట్లు తీసుకొని మంచిగా సెట్ చేసుకుంటారు. అంటే పాత సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా మేము మళ్ళీ గెట్ ఇన్ అవుతామని. ఆ టైంలో ఏమైంది, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కోంబో మంచిగా సెట్ అయింది, ప్రమోషన్స్ బాగున్నాయి, కథ బాగా వచ్చింది, ఇక ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. రేట్లు బాలయ్య సినిమా కాబట్టి అందరూ ఎగబడి కొంటున్నారు. అలాగే అమ్మయ్య అని వీలైనంత వరకు అమ్మేశాడు. మధ్యలో ఎవరో వచ్చేసరికి పాప మీ ప్రొడ్యూసర్ ఆశపడ్డాడు, మొత్తం నాకు ఇచ్చేసేయండి, నేను మాకు బాలయ్య అంటే ఇక చూడండి కోసేసుకుంటాం అనగానే, అరే రేట్ బాగుంది. ఎట్లా నష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్కి ఒకడు వచ్చి అవకాశం ఇస్తే నమ్మి మోసపోయాడు, తెలియక నమ్మి మోసపోయాడు అమ్మయ్య అని. కానీ ఆ వచ్చినోడు దేవుడిలాగా రాలేదు, వాడే మెయిన్ ప్రాబ్లం అని, క్రిన్స్ అని తర్వాత అర్థమైంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమో డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ ఈయన హక్కులు ఆయనకి ఇచ్చేసాడు కాబట్టి ఈయన అడగడానికి లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన ఎవరో తెలియదు, ఎందుకు కొన్నాడో తెలియదు, ఆయనతో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వెంటనే దాన్ని క్లియర్ చేసి సినిమా రిలీజ్ అయ్యేలాగా చేశారు. బాలయ్య ఎందుకు మాట్లాడలేదు, ఆయన ఇన్వాల్వ్ అయితే అటు గవర్నమెంట్ కూడా ఆయన చేతిలో ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా ఆయన చెప్తే వింటారు, సినిమా రిలీజ్ చేయడం ఆయన చేతిలో ఉంటుంది కదా, ఆయన ఎందుకు అసలు మాట్లాడలేదు అనేది చాలామంది క్వశ్చన్. నీకు తెలియకుండా నీ ప్రాపర్టీని నేను రాయించేసుకున్నా, నువ్వు ఎవరు దిగినా సరే మనం లీగల్గా కొట్లాడాల్సిందే. అది ఎప్పటికీ తేలే అవకాశం కాదు కదా. నేను కన్విన్స్ అవ్వను, ఎందుకంటే నేను కావాలనే కొన్నా. నువ్వు ఎవరు దిగి వస్తే ఏంటి, నేను కావాలనే కొన్నా, నేను ఇబ్బంది పెట్టడానికి నేను కొన్నా అంతే. నాకు పోతే పోనీ 60 కోట్లు, నాకు నష్టమేం లేదు. నేను నీది ఎట్లా రిలీజ్ అవుతుందో చూస్తా అనే పట్టడంతోనే నేను కూర్చొని కొన్నాను. నేను ఎట్లా కన్విన్స్ చేస్తారు, ఎవరు కన్విన్స్ చేస్తారు చెప్పు. అప్పుడు ఎట్లా ఉంటాయి కన్విన్సింగ్ వస్తే లాస్ట్కి బాలయ్య సారీ చెప్పించు, ఇటు చెప్పించు, అటు చెప్పించు, ఎక్కడెక్కడికో వెళ్తాయి.
సో ఈయన పట్టించుకోకపోవడమే బెటర్. నష్టమేం లేదు. అఖండ 2 అనే ఒక ప్రాపర్టీని జనాల్లోకి తీసుకొచ్చారు, అందరికీ ఓన్ చేశారు, అది రిలీజ్ అవ్వలేదు అంతే. పుష్పకు కూడా నష్టమేం జరగలేదమ్మా. ఒక 6 నెలలు పోస్ట్పోన్ అయినా సరే అది బొల్లే ఎక్కడో కూర్చుంది. బట్ అంటే ఇప్పుడు ఏంటి దీని రిలీజ్ పరిస్థితి? ఇప్పుడు డేట్లు అఖండ అనే సినిమా ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం కాదు, ఒక హిట్ సినిమాని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. ఎప్పుడైనా రిలీజ్ చేసుకుంటారు, ఎప్పుడైనా సరే సంపాదించుకుంటారు. ఓకే, నష్టం వచ్చే ఛాన్స్ ఉండదా ఇప్పుడు ఈ ప్రమోషన్ కానీ, లేదంటే వాళ్ళు రేట్ తగ్గించడం కానీ, ఇటు ఓటీటీ కానీ? దీనికి ఇది 1000 కోట్ల సినిమా అబ్బా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే నీకు చెప్తున్నాను. ఇప్పుడు పుష్ప 2ను ఒక ఎగ్జాంపుల్ తీసుకో, చాలా ఇబ్బందులు పెట్టారు దాన్ని పుష్ప 2ని. అంటే ఈ రకంగా కాదు, ఇంకో రకంగా ఇంకెక్కడ ఎట్లా చాలా చాలా ఇబ్బందులు పడి లాస్ట్కి రిలీజ్ అయిందా, ఎక్కడ కూర్చుంది? 1800 కోట్లు. ఇది కూడా అలాగే కూర్చుంటుంది, డౌటే లేదు. రైట్, థ్యాంక్ యూ.